పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించిన అల్టిమేట్ బుక్లో న్యూ ఎనర్జీ ఒకటి. న్యూ ఎనర్జీ పుస్తకం ద్వారా ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నామో. సో గత 3 ఎపిసోడ్లుగా చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఇది ఎపిసోడ్ 4. ఇందులో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ పార్వతి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి యాజమాన్యం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు. మిత్రులందరికీ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఎస్ మేడం, ఈ ఎపిసోడ్ 4లో ఏం చెప్పబోతున్నారు మేడం? అంతకుముందు మనం చెప్పుకున్నాము, ఈ మతాల గురించి చెప్పుకున్నాము, మన ఎవరు పట్టించుకోవట్లేదా అని చెప్పి అనుకున్నాము, అన్నీ అనుకున్నాము. మనము అవన్నీ కూడా చెప్పుకున్నాము. కాకపోతే మనము మన ఎవరు పట్టించుకోవట్లేదా అనుకుంటున్నాము. మనకి కావిలి నిరంతరంగా ఉంది. ఇక్కడ ఏంటంటే మనము ఒక అజ్ఞానంలో ఉంటున్నాము. అది ఎలా ఉంటుందంటే, ఒక సినిమాలో ఒక హీరోయిను ఆ హీరోని అపార్థం చేసుకుంటూనే ఉంటుంది అజ్ఞానంలో. అది చివరికి క్లైమాక్స్లో ఏమవుతుందంటే ఆ రియాలిటీ ఏదో తనకు తెలుస్తుంది అనమాట. అలాగే ఈ పైలోకవాసులు మన కోసం ఎంతగా చేస్తున్నారు అన్నది ఒకరోజు మనకు కనిపించగలుగుతుంది అనమాట. మనమే కోరుకున్నాము, ద్వంద్వత్వం చేస్తామనుకున్నాము, మనం ఎంతో స్పెషల్గా వాళ్ళు పెట్టారు. అందరి నుంచి దూరంగా మనకి ఒక సౌర కుటుంబమే ఏర్పాటు చేసి, ఒక సూర్యుడు ఉన్న ఇదిని పెట్టి, మరి ఒక భూమిని ఏర్పాటు చేసి మొన్నే భద్రంగా కావిలి కాస్తున్నారు. వీళ్ళు ఎలా ఒక ఇన్సెంటివ్ కేర్లో ఎలా హాస్పిటల్లో స్పెషల్గా చూస్తారో అలా చూస్తుంటారు. మనల్ని ఎవరిని డిస్టర్బ్ చేయకూడదని ఇతర గ్రహవాసులు మరి సైట్ సీయింగ్ అని వస్తారు. కొంతమంది ఏదో చూద్దాము అని చెప్పి ఇలా మన దగ్గరికి వస్తారనమాట. వాళ్ళని కూడా రానియకుండా మన దగ్గరికి వాళ్ళని అన్ని టెస్టులు చేసి, మీరు ఎందుకోసం వెళ్తున్నారు, ఇక్కడ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అన్నీ వాళ్ళకి చెప్పి పంపిస్తారనమాట. ఇంకా మామూలుగా అట్టా ఇట్టాగా పంపించరు వాళ్ళని. వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇలాట ఒక 50 నుంచి 70 జాతుల దాకా మన దగ్గరికి వచ్చి వెళ్తున్నారట. మనకేమన్నా తెలుస్తుందా అంటే వీళ్ళు ఎంత పక్కాగా మన కావిలి కాస్తున్నారు. అంటే మనం ఎప్పుడు పట్టించుకోవట్లేదు అనుకుంటాం, కానీ కావాలి ఎప్పుడు ఉంది. అసలు వచ్చిపోతున్నారు, మనకు తెలియట్లా. మరి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మనకు తెలియట్లేదు. అంటే వాళ్ళు అంత పక్కడబందీగా మన అంత కావిలి కాస్తున్నారు అనమాట. ఆ విధంగా తర్వాత ఇంకా మళ్ళీ మనం మతం గురించి చెప్పుకున్నాం పోయినసారి. ఇది క్రిస్టల్ వాళ్ళు ఇలా చేశారు అని చెప్పుకున్నాం కదా. అప్పుడు కూడా మళ్ళీ ఏమైందంటే, అక్కడ మనము కొంత లెక్క చెప్పుకున్నాము. మనం బలులు ఇవ్వటానికి కూడా సిద్ధమయ్యాము, అలా కూడా నేర్చుకున్నాము అని చెప్పుకున్నాం కదా. పైగా ఇక్కడ మనము ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు అనుకో, ఆయన విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటి అంటాం. లేదు మళ్ళీ అలా కాదు, ఈయన గోలోకం నుంచి వచ్చాడని ఇలా మనం రకరకాలుగా అనుకుంటాము. అసలు ఆ కృష్ణుడైతే ఏం చెప్తాడంటే, ఈ జన్మలన్నీ తీసుకుంటూ నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను అని చెప్తాడు. మరి బృందావనంలో మరి ఆయన పాదాలు కనిపిస్తున్నాయి, అదేంటంటాము. అదంతా ఏంటి, మనం ఇచ్చిన ఎనర్జీ అనమాట. ఆ ఎనర్జీయే మనకు ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. ఒకసారి శృంగి మహర్షి ఇది చెప్తూ ప్రవచనం చెప్తాడనమాట. శివుడికి చెప్తాట, మరి నిన్ను భూలోకంలో మరి నీకు పెద్ద జటాజూటం పెట్టి, మరి చంద్రుడు పెట్టి, మరి గజ చర్మం చుట్టి నిన్ను పూజిస్తున్నారు అని చెప్పి శివుడికి చెప్తే నేను అలా ఉండను కదా, ఎందుకు అలా చేస్తున్నారు అన్నట్టు ఆయన మనలాగా సీదా సాదాగా ఉంటాడట శివుడు. అంటే ఏంటి, మనం చేస్తున్న పూజలన్నీ ఎక్కడికి పోతున్నాయి ఆయనకు అసలు తెలియదు. మనకు తెలిసిన రూపంలోనే అనుకుంటూ ఉన్నాం. మరి మనం అనుకున్నాం సపోజు, మరి అలా ఎందుకు అనుకుంటున్నాం, మనకి అలా ఎందుకు కనిపిస్తున్నారు? సపోజు మనం ఏదన్నా అనుకుంటే మనకి కనిపించారంటాం కదా, కనిపించింది కూడా అదే రూపంలో కనిపిస్తున్నారు కదా. మరి అది ఎలా జరుగుతుంది అంటే ఏంటంటే, మనం ఆ రూపంలో కనిపిస్తే కానీ మనం నమ్మవాళ్ళని.
కాబట్టి అది అలా కనిపించడానికి ఇంకా కాళికాదేవి చాలా స్పష్టంగా చెప్తుంది, మేము ఎప్పుడో ఎంతో అరుదుగా తప్పితే మేము అసలు ఎవ్వరికి ఏమీ దర్శనాలు ఇవ్వము. మీరు ఏ ఎనర్జీని, మీరు ఏదైతే నమ్ముతూ ఉన్నారో, ఏ ఎనర్జీ అయితే మీలో ఉందో, మీ శక్తే అదే రూపంగా ఏర్పడి మీకు అలా కనిపిస్తుంది. అంటే మనకు కనబడే దేవి దేవతలు అంత ఈజీగా దర్శనాలు ఇవ్వరు. చాలా అల్టిమేట్ పాయింట్ మేడం ఇది. ఇంకా వెంకటేశ్వర స్వామి కూడా అంతే. ఇప్పుడు స్వామి నీ దగ్గరికి అందరూ వస్తున్నారు కదా, వాళ్ళ మొక్కులని నువ్వు తీరుస్తున్నావు అంటే నేను ఎవ్వరు మొక్కులు తీర్చటం లేదు. ఎవరైతే పక్కాగా నమ్మి నా దగ్గరికి వస్తారో వాళ్ళ నమ్మకమే వాళ్ళని అక్కడ వాళ్ళ కోరిక తీరుస్తుంది. ఎవరైతే పూర్తిగా నమ్మరో వాళ్ళ కోరిక తీరదు. నేను చేసేదంటూ ఏమీ లేదు. వాళ్ళ నమ్మకమే, వాళ్ళ ఎనర్జీయే. కోరిక తీరినా తీరకపోయినా అక్కడ వాళ్ళ ఎనర్జీయే పనిచేస్తుంది. రైట్. ఈ విధంగా మళ్ళా ఇంకా మనం ఇంకా ఎంత భ్రమల్లో ఉంటామంటే గుళ్ళకి వెళ్తాము. నిజంగా దేవుడు ఇవన్నీ ఇందులో చెప్పబడ్డాయా? మతం తప్పకుండా మతం పేరుతో ఇవన్నీ చెప్పబడుతుంది. అసలు మనం ఎక్కడ ఇరుక్కున్నామన్నదే, ఇక్కడ వీటన్నిటిలో ఎంత ఇరుక్కున్నామన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా బయటికి రావటం లేదు కదా మనం. ఇప్పుడు ఇంకెక్కువైపోయింది మేడం. అదే నేను అందుకోసమే ఇవి చెప్పుకోవాలి. పిరమిడ్ మాస్టర్లు కూడా ఇప్పుడు ఎక్కడైనా జరిగితే మన ధ్యానం క్లాసులు, ఆధ్యాత్మిక క్లాసెస్ కన్నా ఇంకా బయటికి వెళ్ళి ఈ విజిటింగ్లే ఎక్కువైపోతున్నాయి. అదే ఇక్కడ జనాలు తక్కువ ఉంటారు, అక్కడ ఎక్కువ వెళ్తూ ఉంటారు. అదే మరి ఇంకేంటంటే మన ఎనర్జీకి ఎంత పవర్ ఉంటుందంటే, ఒక గోడకు బొట్టు పెట్టేసి మనము అదే దైవం అని నమ్మితే గనక మన ఎనర్జీ అక్కడికి పాస్ అయ్యి ఒక శక్తిగా మారుతుంది. అది ఎక్కడున్నా శక్తి మనమే ఇస్తున్నాం, ఆ రూపం మనమే ఇస్తున్నాము. ఇంకా కావాలంటే మననే రక్షించాలంటే ఆమెకి ఆయుధం ఎన్ని ఆయుధాలైనా పెట్టేస్తాం, 10 ఆయుధాలైనా పెడతాం మన కాపాడాలని. పెడుతున్నాళ్ళం మనమే, అంతేగాని ఆ ఆయుధాల్లో ఉండడం అనేది జరగదు. లేదంటే మనకి ఏమేమి అవసరమో రక్ష కావాలి కాబట్టి ఆ ఆయుధం కూడా మనమే ఇస్తున్నాం అంటున్నారా ఈ పుస్తకం ద్వారా? అంతే, అన్ని మనమే క్రియేట్ చేస్తున్నాము. అక్కడేదో జరుగుతుంది అనుకుంటున్నాము. అదే ఆ భ్రమ నుంచే బయటికి రావాలి. ఈ మతము అనే ఇదిలో ఈ పూజలు. ఇప్పుడు గుళ్ళల్లోకి వెళ్తాం సార్. ఇప్పుడు గుళ్ళల్లోకి వెళ్తే ఏదో మనం ఏమనుకుంటున్నాము, ఇప్పుడు మరి ఆ దేవుడికే మహిమ ఉంటే గనక ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ఎందుకు చేయాలి మనం? ఆ మంత్రాలు అవన్నీ ఎందుకు ఉచ్చరించాల్సి వస్తుంది అంటే కొంత ఎనర్జీ వాళ్ళు ఇస్తున్నారు. ఆ తర్వాత మనం పూజలు చేస్తూ ఉంటాము. మన నమ్మకంతో అక్కడికి మన ఎనర్జీని అక్కడికి పాస్ చేస్తూ ఉంటాం. మనం ఎంత పూజలు చేస్తూ ఎంత నమ్మకంతో అక్కడికి వెళ్తే అంత ఎనర్జీ అక్కడ కూడుతుంది. అది ఎవరిస్తున్నది? మనమే ఇస్తున్నాము. మనం ఎనర్జీ ఎక్కడైతే క్రియేట్ చేస్తామో అదే ఆ ఫలితాన్ని పొందుతుంది. దానికి శక్తి కానీ రూపం కానీ ఏమీ లేదు దైవానికి. రైట్. సో ఇది ఎప్పుడో చెప్పబడ్డది. న్యూ ఎనర్జీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది అయితే కాదు. మరి ఎంత భ్రమలలో ఉన్నాం. ఈ మతం నుంచి ముందు బయటికి రావాలి. అసలు ఒక ఉదాహరణ ఏదో చెప్పారు. అదేంటంటే అది బాడీ వెకెట్ చేసిన తర్వాత ఒక పిల్లాడు ఉన్నత పైలోకాలకు వెళ్ళిన తర్వాత మా మతం ఎక్కడా లేదేంటని అడిగాట. పైకి వెళ్ళి ఏది మా మతం అని వెతుకుతున్నా. ఇక్కడే భూలోకంలోనేనయ్యా ఈ మతాలు ఉండేది. పైకి వెళ్ళిన తర్వాత ఏ మతము ఉండదు, అందరం దైవాలమేను, అంతా ఏకత్వమే ఉంటుంది. మరి చూడు, ఇక్కడ ఉండంగానే మనం ఈ భ్రమలు దాటకపోతే తర్వాత దాటలేము. ఇంకోటి అది దాటాలనే నిర్ణయించుకునే వచ్చాం కదా మనం. అంతే కదా, అక్కడ ఉంటది, ఇవన్నీ జరుగుతాయని తెలిసే అవన్నిట్లో ఉంటూ వాటిని జయిస్తూ దాటుతూ వెళ్ళడానికే వచ్చాము. ఇప్పుడుకైనా భ్రమలు వీడాలి కదా. అది అందుకని దీన్ని ఇంకంత పర్టికులర్ గా ఇన్ని ఉదాహరణలతో చెప్పుకోవాల్సి వచ్చింది ఈ రోజు మనము. తర్వాత ఇక మరి ఈ జన్మ కోణాలు అంటాము. జన్మ కోణాలు అంటే ఏంటంటే టోబయాస్ చెప్పేది, మనము అనేక జన్మలు తీసుకుంటాము. ఆ అనేక జన్మల్లో ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కసారి నేను ఆ వినయంగా ఉంటాను, ఆ లక్షణం బాగా నేర్చుకుంటాను, ఒక్కొక్కసారి ధైర్యంగా ఉంటాను, ఒక్కొక్కసారి ఆ కోపాన్ని, ఒక్కోసారి అట్టా రకరకాలుగా తీసుకుంటాం అన్నమాట. మనం ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఒక్క జన్మలోనే తీసేసుకోవచ్చు, దాని నుంచి నేర్చుకోవచ్చు. కొంతమందికి అనేక జన్మలు కూడా పట్టచ్చు. ఇవన్నీ కూడా మనకి అందులో రికార్డ్ అవుతాయి భూగ్రంథంలో. ఆకాశిక్ రికార్డులో ప్రతి జన్మ కూడా మనం చేసిన ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటినే జన్మ కోణాలు అంటాడు టోబయాస్. ఆకాశిక్ రికార్డులో ఉన్న వాటిని జన్మ కోణాలు అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క లక్షణాన్ని మనము రెక్టిఫై చేసుకుంటాం. ఈ జన్మలో నేను దీన్ని దాటుతాను అనుకొని వస్తామన్నమాట. ఆ ప్రణాళిక ప్రకారం వస్తామన్నమాట. అనే విషయాలన్నీ టోబయాస్ ఇవన్నీ
మనందరికీ టోబయాస్ న్యూ ఎనర్జీ పుస్తకం ద్వారా అందిస్తున్నారు అనమాట. రైట్. దాటిని ఆయన జన్మ కోణాలు అని చెప్పి అంటారు అనమాట. తర్వాత మనకి ఈ జన్మ కోణాలు అంటే మరి హాస్టల్ తాళాలు మనం ఇప్పుడు ఒకటి పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని వచ్చాము, ఈసారి నేను ఇది పూర్తి చేసుకొని వెళ్తాను అని. తర్వాత బాడీ వెకేట్ చేస్తాం కదా, మధ్యలో మనం ఏమనుకుంటామంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాం, పై తలాలకు వెళ్ళిపోయాం అనుకుంటాం అనమాట. తొలి సృష్టికి మనము అక్కడికి వెళ్ళాం అనమాట. మనం ఎక్కడికి వెళ్తామంటే హాస్టల్ తలాలకు వెళ్తాం. మనకి మాస్టర్స్ ఎవరైతే హెల్ప్ చేస్తూ ఉన్నారో చూసావా, అక్కడికి వెళ్తామన్నమాట. ఇక్కడ మనము ఏ పొజిషన్లో అయితే ఉంటామో, ఏ ఆలోచనలతో ఎలాంటి భావాలతో ఉంటామో అవే వాటితో అక్కడికి వెళ్తామన్నమాట. కాకపోతే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఈ బాడీ వెకేట్ చేసేస్తాం కదా, అది ఒళ్ళు తేలిక పడుతుంది, అక్కడ బరువు ఉండదు కదా, హాయిగా సుఖంగా ఫీల్ అవుతాం అనమాట. పెద్ద స్వర్గంలా అనుకుంటామండి. అక్కడికి వెళ్ళి దీనికే స్వర్గానికి వచ్చేసాను నేను, మొదటి శ్వాసగా వచ్చేసాను నేను అని చెప్పి అనుకుంటాం. ఆ తేలిక శరీరం వల్ల ఆ స్వర్గంలోకి వచ్చినట్టు అనుకుంటాం. శరీరంతో స్థూల శరీరం ఉంది కాబట్టి కొంత బరువుగా ఉంటాం మనం. అక్కడ హాయిగా ఉండి దాన్నే స్వర్గంలా ఫీల్ అవుతాం. మనకు సత్యం తెలియదు అక్కడ. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు తెలుసుకుంటూనే ఉన్నత తలాలకు వెళ్ళటానికి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇది మొదటి ఈ గ్రిడ్స్లో ఏమైతే ఉంటాయో కింద గ్రిడ్స్లో దాని ప్రభావం అక్కడే ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువగా నేర్చుకొని అక్కడ మనకు అసలు పైగా తెలియదు, నేను అసలైన లోకానికి కాదు నేను వచ్చింది, నేను నిర్వాణ స్థితికి వచ్చి దైవం దగ్గరికి వెళ్ళాను అన్నది అక్కడ తెలియదు, వీళ్ళకి ఏం తెలియదు. ఇంకా ఇంతకంటే భిన్నంగా ఉన్నదని కూడా తెలియదు అనమాట. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలన్నమాట ఈ విచక్షణ అంతా కూడా. అంటే భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచన నమ్మకాలతో ఉంటామో, వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉంటామో అలాగే కొనసాగుతుంది. కాబట్టి వెళ్లే లోపు ఇవన్నీ జయించి ఇలా వెళ్ళండి అని చెప్తున్నారు మనకి. ఇక్కడ ఎందుకంటే పైగా మన హృదయంలో ఇక్కడ ఏముంది, ఇక్కడ ద్వంద్వత్వంలో ఉంటున్నాం కదా మనము. అందుకని మన లోపల కూడా ఏముంటాయి, ద్వంద్వత్వమే ఉంటాయి. మనకి మన ఆలోచనలు అయ్యి అలాగే ఉంటాయి, హృదయంలో కూడా ఈ ద్వంద్వత్వం యుద్ధాలు అనేది ఉంటాయి. బయట ఎక్కువగా ఉంటాయి, బయట ప్రపంచ యుద్ధాలుగా ఉంటాయి అన్నమాట. ఈ హాస్టల్ తలాల్లో ఉంటాయి అన్నమాట. ఇట్లాగా తర్వాత మనకి ఒక్కొక్క జన్మ తీసుకుంటూ ఉంటాం కదా మనము. ఒక్కొక్క జన్మలో ఇప్పుడు ఈ జన్మలో నాకు లక్ష్మీ పార్వతి, అంతకుముందు జన్మలో ఎప్పటికప్పుడు మనకి పేర్లు మారుతూ ఉంటాయి అన్నమాట. కానీ మనకి అందరికీ కూడా ఆత్మగా ఉన్నప్పుడు ఒక పేరు ఉంటుందట. ఓ పైలోకవాసులు మన గురించి మాట్లాడుకోవాలి అంటే ఆ పేరుతోనే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఓహో, ఈ పేర్లు కాదు, ఈ పేరు మాట్లాడరు. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఏ పేరు ఉంటుందో అదే పిలుస్తారు కదా. ఇంట్లో బన్నీ, కొన్ని, చిట్టి, పొట్టి ఇవన్నీ పిలువారు కాబట్టి మనకి ఇవన్నీ నిక్ నేమ్స్ అన్నమాట భూమి మీద. అంతే, ఆత్మకున్న పేరే అసలు పేరు ఉంటుంది అనమాట. ప్రతి దానికి ఒక చెట్టుకి, ఒక ఇదికి, ఒక సీసం అనుకుందాం, ప్రతి దానికి కూడా పేరు ఉంటుందట. వాహ్, ఇది అల్టిమేట్ న్యూ పాయింట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ గుర్తు చేయబడ్డది మేడం. ఇంకా ఇందులో కూడాను టోబయాసు ఈ జాఫ్రీ హాఫ్ ని కౌలిడ్రీ అని పిలుస్తాడు. అదేంటంటే అతని ఆత్మ పేరు అయి ఉంటుంది అనమాట. అట్టాగే మనం ఏంటంటే ఇక్కడ అన్ని మర్చిపోతాం అనమాట. కానీ ప్రతి దానికి కూడా మానవులకే తెలియదు తమ పేరు, వీటన్నిటికి కూడా తెలుసు. తతిమా చెట్టు జాతి ఏంటి, జంతువులు ఇవి ఏదే వస్తువులు అయితే ఉన్నాయో అన్నిటికీ ఏ పేర్లు వాటికి తెలుసు. వాళ్ళు ఎందుకంటే అవి పరమాత్మలో భాగంగానే మేము ఉన్నామని వాటికి తెలుసు. మనకొకళ్ళకే మరుపు, మనం ద్వంద్వత్వం ఆటలో ఉన్నాం కదా, వాటికి అనేది కూడా తెలుసు, మనకే తెలియదు అనమాట. ఈ విధంగా మన పేర్లు కూడా ఇక్కడ మారుతూ ఉంటాయి. మరి ఆవల వైపు ఏర్పాట్లు ఇదేంటంటే 2500 సంవత్సరాల భూమి మీద అంత మార్పు జరగబోతుందని ఉన్నత లోకవాసులకు ముందుగానే తెలిసిందనమాట. అందుకని వాళ్ళు దానికి తగ్గ ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టారు. మరి భూమి మీద పెను మార్పులు రాబోతున్నాయని ముందుగా వాళ్ళకి తెలిసి అప్పుడు కొంతమంది బతికి ఉండంగానే కూడా ఎవరైతే జ్ఞానాన్ని సముపార్జించారో అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. పైన ఉన్న వాళ్లే కాకుండా భూలోకంలో శాంతం జ్ఞానాన్ని పొంది పరిపక్వత ఎవరైతే ఉన్నాడో వాళ్ళని కూడా తీసుకున్నారు అనమాట. అలాంటి వాళ్ళలో అప్పుడు టోబయాస్ గురించి చెప్పుకున్నాం మనం. అప్పుడు చివరి దశలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. అతను కూడా ఆ విధంగానే సెలెక్ట్ అయ్యాడు కదా. అప్పటి నుంచి కూడా ఆయన అలా పైనే ఉండి తన మనవడైన చిన్న టోబయాసే మళ్ళీ ఇప్పుడు జాఫ్రీ హాఫ్గా వచ్చాడు. ఇప్పటికీ అమెరికాలో ఉన్నాడు.
అతని ద్వారా ఛానలింగ్ అయి మనకి ఇదంతా చెప్తున్నాడు అనమాట. అలాగే మనల్ని అడిగారనమాట. ఇప్పుడు మనం ఏమన్నా మానవులుగా ఉండి నేను ఎక్కడ ఏం చేశాను నాకు తెలియదు అంటాం, కానీ ఆత్మపరంగా మనకి మీటింగులు జరుగుతాయి అన్నమాట. అప్పుడు 2000 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ భూమి మీద పుడతారా అని చెప్పి అడిగితే ఒప్పుకున్నాము. మళ్ళా 1000 సంవత్సరాల తర్వాత మీరందరూ భూమి మీద పుడతారా అంటే దానికి కూడా ఒప్పుకున్నాం. మనం సరేననే వచ్చామన్నమాట. అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో మర్చిపోతే మర్చిపోవచ్చు, కానీ అంత పక్కాగా మనల్ని అనుమతి అడిగే వాళ్ళు అలా చేస్తారనమాట. అనుమతి అడిగాం కాబట్టే ఇప్పుడు భూమాత అనేది ఎసెన్షన్ జరుగుతోంది. పైగా మనం 3వ తలంలో కనుక ఇట్ట మనం ఒప్పుకోకపోయినా కూడా ఆమెను వెళ్ళమని చెప్పేశాము, ఆమె వెళ్తుందనమాట. ఆ విధంగా కూడా ఉంటుంది. మళ్ళీ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మనకి ఒక జ్ఞాన తృష్ట ఏర్పడింది అనమాట. అది ఏ విధంగా అంటే అసలు నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చారు, నా తండ్రి ఎవరు అని చెప్పి మనలోనే వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది అన్నది కూడా మనకే గుర్తులేదు, కానీ మనకు ఒక ఆలోచన వచ్చేసింది అనమాట. ఏంటి అని అసలు దాని గురించి ఏదో ఉంది, నేను ఎక్కడికో వెళ్ళాలి, నేను ఎందులోనో ఐక్యం అవ్వాలి అని అనిపిస్తుంది. అది ఏంటో మనకు అర్థం కాదు. అది అసలు అర్థం కాక తల బద్దలు కొట్టుకునే వాళ్ళంట. అసలు ఏంటిది అని చెప్పి తెలుసుకోవాలని తపన ఉంటుంది, మనకేమో తెలీదు. ఇక ఎన్నో నిద్రలేని ఇదిలో పడేవాళ్ళం అనమాట. ఎంతో మనం ఆ జ్ఞాన తృష్ట ఏర్పడింది. తర్వాత ఎన్నో మతాల దగ్గర అడిగేవాళ్ళం, ఎంతమందో ఏదో చదివేవాళ్ళం, ఎవరిని అడిగినా ఏదడిగినా మనకు సంతృప్తి ఉండదు. ఎందుకంటే అసలైంది మనకు దొరకట్లేదు కదా, ఎక్కడి నుంచి వస్తుంది మరి అది. ఎన్ని విధాలనో ప్రయత్నించా, మనకైతే అసలు అర్థం కాలేదన్నమాట. తర్వాత ఇంకా మనము ఇలా మనం ఏంటంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే ఇప్పుడు ఆ ప్రజ్ఞాత్మ మనకి ఉండి సాయం చేస్తుంది. పోనీ హాస్టల్ మాస్టర్స్ కనీసం మనతో ఉండి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు అని కూడా తెలుసుకోలేని వాళ్ళు ఉన్నాం. ఓకే, ఆ స్థితిలో ఉన్నామన్నమాట. వాళ్ళని కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. మరి ఇదంతా ఎలా జరుగుతూ ఉండేది అనమాట. తర్వాత ఇక ఈ భూమి మీద కూడా మనకి అజ్ఞానమే కదా, ఎంత కాలుష్యం చేశామంటే ఆ భౌతిక స్థాయిలో, ఆలోచన స్థాయిలో, మరి ఆ భావాల స్థాయిలో భూమిని మనం పిచ్చపిచ్చగా కాలుష్యం చేసేసాము. పాపం ఆమె రోగగ్రస్తం అయ్యేంత ఇదికి తీసుకొచ్చాము మనము, ఇక ఎంత తట్టుకోలేనంత ఇదికి తీసుకొచ్చామన్నమాట. మరి ఇప్పుడు మనకి ఏం చెప్పుకున్నాము, 2000 సంవత్సరంలో అసలు ఇది భూమి అంతా స్మాష్ అయిపోతుంది, అసలు అంతా ప్రళయం వచ్చి ఇదైపోతుంది అనుకున్నాం కదా. అంటే ఇవన్నీ వాళ్ళకి ముందుగా తెలుసు కాబట్టి ఇవన్నీ చేశారనమాట. అప్పుడు ఆమె తను ప్రక్షాళన చేసుకోవాల్సి వచ్చింది. ఆ భూకంపాలు కానీ, మరి ఆ అడవులు తగలబట్టం ఏంటి, మరి ఆ ఇళ్ళు తగలబట్టం, అవి మరి చాలా చాలా జరుగుతాయి కదా. అవన్నీ ఏంటి, మరి తను ప్రక్షాళన చేసుకోవాల్సి వచ్చింది. ఆ భూమాత అనేది తన్నే ఎంతో ప్రక్షాళన చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఎన్నో భారీగా ఇప్పుడు కూడా జరుగుతాయి, ప్రక్షాళన చేసుకుంటుంది. భూమాత తనను తాను ప్రక్షాళన చేసుకోవడంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. అంతే, మనం చేసినటువంటి పొల్యూషన్ ని తను శుద్ధి చేసుకొని ముందుకు వెళ్తుంది. అది ఇప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకొని ముందుకు, మనం అంత భయంకరంగా కాదు కానీ మనల్ని మనం తెలుసుకొని మన నిజతత్వాన్ని తెలుసుకుంటే మనం తనతో పాటు వెళ్తాం, తనతో పాటు వెళుతూ ఉంటాం. మనం ఎంత బాగా తనతో పాటు, ఎందుకంటే ఆమె వేరు మనం వేరు కాదు. ఇక్కడ ఈ భ్రమలో పడి కొట్టుకుంటున్నాం కానీ మన ఎనర్జీయే ఆమె ఎనర్జీ. మనం ఎంత అందరం ఓకే అంటే ఆమె అంతా పైకి వెళ్ళిపోతుంది. ఆమెతో పాటు ఇప్పుడు ఒక ఉయ్యాల్లో కూర్చున్నాం అనుకో, ఊపు వేసేస్తే ఉయ్యాల్లో ఉన్న మనం కూడా పైకి లేస్తాము, అంతే కదా. అలాగే మరి ఎంతో జరుగుతుంది, అది మనము ఒప్పుకోవాలన్నమాట. అందుకే ఈ ఎనర్జీ కొలతలు ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు మన దగ్గర నిరంతరంగా. ఎందుకు తీసుకుంటూ ఉంటారంటే ఎప్పుడు ఏ లెవెల్లో ఎలా ఉన్నాము, ఆత్మస్థాయిలు ఎంత వెలుగు వైపు పనిచేస్తున్నాము, ఎంత చీకటి వైపు పనిచేస్తున్నాము, అందుకని చెప్పి మధ్య కొలతలు తీసుకుంటూ ఉంటారు. వాహ్, ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. మనం చేస్తున్నాము, వర్క్లోనే ఉన్నాం అనుకుంటున్నాం కానీ ఎంత చీకటి వైపు ఉన్నాం, ఎంత వెలుగు వైపు ఉన్నాం అనే శక్తి కొలమానం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సూపర్ పాయింట్ మేడం. ఇదొకటి, ఆత్మకు ఒక పేరు ఉండడం, ఈ రెండు అల్టిమేట్ పాయింట్స్ ఇవైతే. మనం ఎంత చీకటి వైపు ఉన్నాం, ఎంత వెలుగు వైపు ఉన్నాం అనేది ఎప్పుడు శక్తి మెజర్మెంట్స్ తీసుకుంటారు ఎప్పటికప్పుడు. మనకు తెలియకుండానే అవి జరుగుతూ ఉన్నాయి. పైగా ఒక గ్రిడ్ కూడా పెట్టుకుంటారు, ఎంత దాకా ఎదిగామన్నది తెలుసుకోవటానికి కూడా గ్రిడ్ కూడా పెట్టుకుంటారు. వావ్,
మరి ఈ విధంగా ఎప్పుడు కొలతలు తీసుకుంటూ ఉంటాం కదా. మనం తర్వాత ఏం చేసామంటే 2000 మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత కూడా పుట్టమన్నాం కదా, పుడతామని ఒప్పుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇక్కడ తర్వాత ఈ 1000 సంవత్సరాలకు సరిపడా ఏదైతే కావాలో దాన్ని అంతా సవరించుకున్నాం. సవరించుకొని మళ్ళా ఇక్కడ ఈ పంచటం కోసం అనేది, ఈ భూమి మీద పంచటం కోసం అసలు మనం వచ్చిందే అందుకు. ఈ భూమి మీద ఆ 2000 సంవత్సరాల తర్వాత పుడతారా అంటే మనం ఒప్పుకొని వచ్చాం. అంటే ఆత్మపరంగా చేస్తాము. ఇప్పుడైతే మనం ఒప్పుకోమంటాం, అందరం ఓకే అన్నాం. భూమాతగా ఎవరమైతే ఎనర్జీస్ ఇచ్చే వచ్చామో వాళ్ళందరం కూడా ఓకే అన్నాం అనమాట. ఇప్పుడు అంటే ఇక్కడ ద్వంద్వంలో ఉన్నప్పుడు లేదు నేను 3వ తలంలో ఉంటాననే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆత్మపరంగా అందరం ఒప్పుకొనే వచ్చాం. అక్కడ ఏ నిర్ణయం తీసుకొని వచ్చినా ఇక్కడ మళ్ళీ భూమి మీద మళ్ళీ చాయిస్ ఉంది, స్వేచ్ఛ ఉంది మనకి, సంకల్ప స్వేచ్ఛ. అటువైపు వెళ్తామా లేదు ఇక్కడే ఉంటామా ఇది కూడా నిర్ణయం మనదే. అక్కడి నుంచి వచ్చేటప్పుడు నిర్ణయం మనది, ఎవరిది వాళ్ళే. ఇక్కడికి వచ్చినా కూడా ఎవరి నిర్ణయం వాళ్ళే. దేవుడే వచ్చినా కూడా మన ఇష్టమే, కాదని కూడా అనే ఇది మనకుంది ఇష్టం. మళ్ళీ వెళ్ళినాక మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ అంతే 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 అనమాట. అందుకోసం మరి మనం అసలు వచ్చిందే ఈ భూమికి ఆ ఎనర్జీ పంచుదామని చెప్పే వచ్చాం. మనం వచ్చిన మన జన్మ ప్రణాళికే అది అనమాట. మళ్ళీ తర్వాత ఇంకా హడావుడిగా జన్మలు తీసుకున్నాం అనమాట. అది ఎందుకు అలా అంటే మరి 1940, 50, 60 వీటిలో టకటక జన్మలు తీసుకోవటం 50, 60. ఎందుకంటే 1945 నుంచి 69 లోపు తీసుకున్న వాళ్ళంతా కూడా వీళ్ళే అనమాట. ఈ లైట్ వర్కర్స్ వాళ్ళు ఒప్పుకొని ఆ భూమాతకి ఒప్పుకొని. 69 లోపు వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు మేడం మన దగ్గర. ఈ 70 తర్వాత 80 తర్వాత వచ్చిన వాళ్ళు సరే సరే ఏదన్నా కానీ దాన్నే ఉంది. ఎనర్జీ మారిపోయింది కదా సార్, మారిన ఎనర్జీ అందరిని పట్టుకొచ్చింది. అస్సలు ఇప్పుడు 2000 దగ్గర నుంచే మన న్యూ ఎనర్జీలోకి వచ్చేసాం, కంప్లీట్ గా వచ్చేసాము. అప్పటి నుంచి వర్క్ సాగుతూ ఉంది. ఎంత వర్క్ జరిగింది మరి ఇప్పుడు వీళ్ళు ఇంకా ఈ టైంలో ఇంకా బాగా రావాలని, భూమి మీదకి రావాలని ఎక్కువ తాపత్రయపడి వచ్చారనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తల్లికి 4, 6 పుట్టినరోజులు కూడా ఉన్నాయన్నమాట. నిజమే. ఇప్పుడు దాదాపు ధ్యానంలో ఉన్న ఎక్కువ మంది ఎక్స్ట్రా ప్లేయర్స్ అసలు ఆ ఇంట్లో అవసరం లేదు వాళ్ళు, కానీ వచ్చాం. నేను 8వ నంబర్ మేడం, నా అవసరమే లేదు ఆ ఇంట్లో. నిజానికి ఎందుకు వచ్చాము అంటే పత్రికని కలిస్తే తెలుసు. వచ్చాము అంటే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధాలు జరిగి మన ఎనర్జీ తగ్గిపోతుంది కాబట్టి మనం అక్కడ బాంబులు పెడతా ఉండేవాళ్ళు, ఇక్కడ బాంబులు తయారు చేస్తా ఉంటే ఎన్ని యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు జరిగినాయి కదా, అక్కడ బాంబులు చేస్తా ఉంటే మనకేం తెలుసు, మనము పొత్తిళ్ళ బిడ్డలు అంటే వాళ్ళు అంతే కదా. పైగా అజ్ఞానం, మనకి ఏమి తెలీదు. పై వాళ్ళకి తెలుసు వాళ్ళు బాంబులు తయారు చేస్తున్నారు, వాళ్ళు హడిలిపోతూ ఉంటారు, వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. మనకేమో ఏమో తెలీదు. వాళ్ళు ఏమన్నా మీట నొక్కబోతుంటారు. మనం సపోజ్ దీపాలకు బాంబులు ఏదైనా కాలుస్తున్నారనుకో, దాన్ని ముట్టించి వచ్చిన తర్వాత చెవులు మూసుకు కూర్చుంటాం, ఒక టెన్షన్ ఫీల్ అవుతాం చూడు, గట్టిగా బిగిసిపోతాం. వాళ్ళు అలా బిగిసిపోయే వాళ్ళట, టోబయాస్తో సహా. అంటే ఇక్కడ మన అంటే ఇలా జరుగుతుందని తెలిసి వాళ్ళకు ముందు తెలుసు కాబట్టి అదే బయట చూస్తారు. మనకేమో ఏం తెలియదు, అలా చేసుకుంటూ అమాయకులుగా ఉంటాం మనము. మనకేమో తెలీదు, వాళ్ళకేనా అది తెలుసు ఇది తెలుసు. అయ్యో వీళ్ళు ఏమైపోతారని వాళ్ళకి బాధ. అది ఏంటంటే అట్ట చివరి క్షణంలో కూడా అట్ట మీట నొక్కబోయేటప్పుడు వీళ్ళ ప్రేమ ప్రకంపనాలు అయ్యి వాడికి అంది మీట నొక్కలేదట ఒకసారి. ఇప్పుడు అందరం వచ్చినాక కూడా ఇవన్నీ జరిగినాయి, అన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా మరి ఎన్నెన్నో మరి అట్ట, ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టే మనం అప్పుడు తొందరగా వచ్చేసాము. మరి సహాయం చేస్తామన్నాం కదా, దానికోసం మనం ఇలా వస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఈ ఎనర్జీని పంచడానికే మనం నిరంతరంగా వచ్చేవాళ్ళం. తర్వాత మళ్ళీ వీళ్ళల్లో కూడా లైట్ వర్కర్స్ ఉంటారు. ఈ లైట్ వర్కర్స్ ఎవరంటే ఇక్కడ అల్లర్లు జరుగుతూ ఉంటాయి, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అలా జరిగేటప్పుడు మరి వీటిని ఆపటానికి అన్నమాట వీళ్ళు తమ కాంతితో ఆ హీలింగ్ ఎనర్జీని అనేది పంపిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళంతా ఎవరంటే లైట్ వర్కర్స్ అన్నమాట. కాంతి ప్రసారాలను ప్రసారం చేస్తూ ఎక్కడైతే అశాంతిగా ఉంటుందో ఆ అశాంతిని అనేది వీళ్ళు నిర్మూలన చేస్తూ ఉంటారన్నమాట. అందుకే పత్రిజీ ఊరికినే పెట్టారా ధ్యాన మహాయజ్ఞాలు. ఎంతో పంచారు, ఎంతో. అదే మేడం ఈ పుస్తకంలో చదివినప్పుడు ఒక పాయింట్ లాగా అర్థమైనా కూడా
కృష్ణానంద గురూజీ వారు చెప్పినప్పుడు ఆ కాంతి ద్వారాలు అనే పుస్తకం కాంతి వారి మాటల ద్వారా స్ప్రెడ్ అయింది మేడం ఎక్కువగా. 2010లో పత్రిసార్తో పాటు వారు బెంగళూరులో ఉంటారు కృష్ణానంద గురూజీ. అక్కడి నుంచి ఆ లైట్ అనేది మనం ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. పుస్తకంలో చదివినాం, అక్కడ వాడినాం, కానీ అక్కడి నుంచి ఉధృతంగా జరిగింది అనేది అంటే నేను విన్నంత వారితో సాంగత్యం కూడా జరిగింది బెంగళూరులో అలా. సో అప్పుడు స్టార్ట్ అయింది ఆ కాంతి కార్యకర్తలు అనేటువంటిది. సో మొత్తం మీద ఇది స్ప్రెడ్ చేస్తూ సాధన చేస్తూ అందరికి అది పంచాలనుకోవడం అనేది లైట్ వర్కర్స్ యొక్క నేచర్. వీళ్ళు ఏంటంటే మనం అసలు ఒప్పందంలో కూడా అదే కదా సార్, 10 మంది బాగు కోరుతూ 10గురు బాగులోనే నా బాగు చూసుకుంటానని వచ్చాము. మరి ఇప్పుడు దేశం అంతటా అశాంతి ఉంటే దాన్ని నిర్మూలించాల్సిన వాళ్ళం మనమే కదా, ఆ కాంతిని పంపించాల్సిన మనమే కదా. సో అందరికి అది పంచాలి తప్ప మన సొంత వాటి కోసం రాలేదు. ఇక్కడ ఇది గమనించాలి, మనం అసలు దానికోసమే వచ్చాము. మనం చేస్తూ వెళ్తూ మనకు స్వీయ కళ్యాణం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అంతే, లోక కళ్యాణంలో ఉంది 10 మంది బాగులోనే నా బాగుని చూసుకుంటాను. మనం చెప్పింది మన ఒప్పందం ఇదే ఫస్ట్. మరి అది చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం. అంతే, ఈ పుస్తకం ద్వారా మళ్ళీ ఇప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి ఇన్ని సంవత్సరాల తర్వాత. అదే ఎస్ మేడం. సరే, వీళ్ళు ప్రతిసారి కూడా మానవుల అనుమతి తీసుకుంటారు. అసలు 1987 అసలు అది అల్టిమేట్ ఇదనమాట. ఆ కొలతలు ఆ లెక్కలు ఎప్పుడైతే చూసారో దాని ప్రకారం అనమాట ఇవన్నీ జరిగినాయి కూడా. మరి మన ఈ గ్రహాన్ని, సౌర కుటుంబాన్ని, ఇవన్నీ కూడా ఈ విశ్వసంఘం ఏదైతే ఉంటుందో ఈ ఎనర్జీ కదా, మనకు ఐసీ వార్డు చెప్పుకున్నాం కదా, మన స్పెషల్గా చూస్తారని మన ఎప్పటికప్పుడు ఈ కొలతలు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎస్టిమేషన్ తెలియాలి. ఇక్కడ మనం మారే కొందికి దాని ప్రకారం గ్రిడ్లు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ మన ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడే బయట మార్పు వస్తుంది. పంచడానికి వచ్చాం కదా అని పంచడం మీదనే కాదు, పంచుతూ మనల్ని మనం పెంచుకోవాలి. అది ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు మేడం. పంచడానికి వచ్చాము అని మనల్ని మనం శక్తి జ్ఞానం పెంచుకోవడం ఆపొద్దని చెప్తున్నారు అక్కడ. అదే మరి అంటే మనల్ని మన కొనమానం చెప్తున్నారంటే, ఇప్పుడు నేను అల్టిమేట్ గా క్లాస్ చెప్పొచ్చాను, అది చెప్పొచ్చాను, నా సాధన చేయకపోతే ఇక్కడ నా కొలమానం నేను తగ్గుతా కదా. అదే చెప్తున్నారు. ఈ అజ్ఞానపు జన్మ వల్ల మరి ఎన్ని జన్మలు తీసుకున్నా కూడా మనకి అంతా పరగడుపుగానే ఉంటుంది, అన్ని మర్చిపోతుంటాము. ఇదిగో పుట్టటం, మళ్ళా బతికేయటం, చచ్చిపోవటం, ఇక్కడే ఉంటున్నాం తప్పితే గతం మర్చిపోతున్నాం కదా. ఇలా జరుగుతూ ఉంటుంది మనం అనేది. అందుకని మన లెక్కలు ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటారు. ఎంత వెలుగు వైపు పనిచేస్తున్నాము, ఎంత చీకటి వైపు పనిచేస్తున్నాము అనేది నిరంతరంగా వాళ్ళ లెక్కలు చూస్తూనే ఉంటారనమాట. మన చైతన్యం ఏ లెవెల్లో ఉంది, మన చైతన్యం ఎప్పుడు ఏ లెవెల్లో ఉంది. మరి మనము ఎంత పర్ఫెక్ట్గా ఉంటే గనక భూమాత కూడా అలాగే అవుతుంది. ఎందుకంటే మన ఎనర్జీసే ఆమె ఎనర్జీస్ కదా, ఆమె వేరు మనం వేరు కాదు. కాబట్టి మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే గనక మన చైతన్యంలో ఆమె కూడా అంత అసెన్షన్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఎంత శక్తి జ్ఞానంతో ఎదుగుతూ ఉంటే భూమాత అంత శక్తి జ్ఞానం అందించబడుతుంది. అంతే, మన ఎదుగుదలే భూమాత ఎదుగుదల, ఇంకంతే, వేరే ఏమీ లేదనమాట. ఆమె అసెన్షన్ కావాలి అంటే చేయాల్సింది ఎవరు? మనం అసెండ్ అవ్వాలి. మనము ఎంతమంది ఎక్కువ మంది, ఎప్పుడు అసలు మాయ అనేది కూడా అదే. మాయ అంటే ఏంటి? ఎంత ఎక్కువ మంది మెజారిటీ దేనికైతే ఓటేస్తామో అదే. అంతే కదా. కాబట్టి మనం ఎంతగా కోఆపరేట్ చేస్తే గనక, మనం ఎంతగా మనలో ఈ చైతన్యాన్ని పెంచుకుంటూ ఉంటే గనక అంతగా భూమాత అసెన్షన్ అనేది జరుగుతుంది. అది ప్రతి ఒక్కరూ ఆత్మపరంగా మనకు గుర్తే. కాకపోతే ఏంటంటే మనమైతే ఒప్పుకోమన్నమాట. నేనెందుకు అన్నాను అనుకుంటాము ఇక్కడికి వచ్చేటప్పటికి. అప్పుడు 4వ పరిధి గ్రిడ్ వేయటం జరిగింది. మనందరూ అనుమతి తీసుకున్న తర్వాత అప్పుడు ఆ 4వ పరిధి గ్రిడ్ వేయటం జరిగిందనమాట. మరి అదే ఆ గ్రిడ్లు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు 3వ పరిధి గ్రిడ్ ఉంటుంది కదా, ఆ గ్రిడ్ మీదే ఈ గ్రిడ్ వేస్తారనమాట. ఇది క్రమేణా ఈ 3వ పరిధి ప్రభావం అనేది తగ్గే కొందికి ఇది పనిచేయటం మొదలు పెడుతుంది. 4వ పరిధి గ్రిడ్ పనిచేస్తుంది. మళ్ళీ ఇది 4వ పరిధి ఉన్నది అనుకో, అది క్రమేణా పనిచేస్తూ ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత 5వ గ్రిడ్ దాని మీద వేసామనుకో, ఇది చేసి పని దీని ఆగిపోతుంది, అప్పుడు అది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ విధంగా మనం గ్రిడ్లు వేసుకుంటూ వచ్చామన్నమాట, ఒకదానిపైన ఒకటి. ఇప్పుడు మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనము
4 దాకా వచ్చాము, సరే 5లోకి కూడా వెళ్ళింది అంటున్నాము. అసలు ఇంకా ఏంటంటే 4 తర్వాత మనలో ఈ వస్తున్న మార్పుకి డైరెక్ట్గా 9వ పద్దికి తీసుకెళ్తున్నారు అవతల పైలోక వాసులు మనకి. అంటే 4 దాటితే చాలు డైరెక్ట్ ప్రమోషన్. 9లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు 4 దాటడం పెద్ద గగనం అన్నట్టు దీని అర్థం. అంత ఈజీ కూడా కాదు అని అర్థం. ఇది ఇప్పుడు 4 నుంచి సరే 5. ఇక ఆ తర్వాత ఏంటంటే మళ్ళా ఈ లెక్కలు అనేది కూడా మనకి అంతకుముందు 1987లో తర్వాత 2012లో లెక్కలు తీశారనమాట. మళ్ళీ ఈ మధ్యలో కూడా మళ్ళా లెక్కలు తీశారు. 1999లో కూడా మళ్ళీ లెక్కలు తీశారనమాట. చెప్తున్నా కదా, వాళ్ళు నిరంతరం ఆ లెక్కలు తీసుకున్నప్పుడే వాళ్ళకి మన గురించి అర్థం అవుతూ ఉన్నమాట. మరి ఒక్కొక్క గిడ్డి బిగించే కొద్ది కూడా మనం ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతున్నాము అదనేది కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. ఒక్కొక్క మెట్టు పైపోతున్న సమాచార గ్రిడ్ అది పెరుగుతూ ఉంది. మరి ఆధ్యాత్మిక ఉన్నతి ఎన్నో విధాలుగా మరి మనుషులకు అర్థమవుతుంది. వీళ్ళకి అంతకుముందు మనం అజ్ఞానంలోనే ఉన్నాం కదా, ఇప్పుడు క్రమేణా ఇక్కడ గ్రిడ్లు ప్రభావం అనేది మన మీద ఉంటుంది. అందులో ఏ రసాయనాలు అయితే ఉంటాయో అది మన మైండ్ లో పనిచేస్తాయి అనుకున్నాం కదా. అందుకే ఇప్పుడు చాలా మంది ధ్యానం అన్న ఆధ్యాత్మిక విషయాలు వినడానికి ఇష్టపడుతున్నారు. అదే ఏంటంటే ఆ గ్రిడ్ల ప్రభావం, పైగా ఇంతమంది మనం చేస్తున్నది కూడా అదే కదా. అసలు గ్రిడ్ల ప్రభావం బాగా ఉంటుంది అక్కడ అనేది ఏది ఉంటే కదా. అందుకనే మనం ఎంత బాగా అందరం కలిసి ఎంత కలిసికట్టుగా మనము ఎసెన్షన్ కావాలని మన ఎంత తపన ఉంటే అంత భూమాత వెళుతూ ఉంటుంది, భూమాతతో పాటు మనము వెళుతుంటాం. ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. మనం కలిసి కట్టుగా సాధన చేశాం ఇన్నాళ్ళు, మన ఎదుగుదలతో గ్రిడ్లు ఫామ్ చేశారు. ఆ గ్రిడ్ ద్వారా మనం అందించే దాని ద్వారా స్పీడప్ అవుతుంది అని అర్థమవుతుంది మీరు చెప్తుంటే. అంతే, అది మన మీదే ఆధారపడి ఉంది, మొత్తం మనమే కారణము. అది వెళ్ళాలన్నా ఆపాలన్నా మన చేతుల్లోనే ఉంది. ఒక వ్యక్తిగా మనం ఎంత ఎదిగినా టక్ మనం ఆగామంటే ఇంకా మనం ఆగితే ఇంకా కొంతమందిని ఆపినట్టు, మనం ఎదిగితే ఇంకా ముందుకు వెళ్తున్నట్టు. ఓహో, ఎన్నో విధాలుగా మనము మరి మనుషులు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనకు కొత్తగా సమాచారం తెలుస్తుంది అనమాట. ఇది చక్కగా పాత విషయాలను తవ్వుకొని బాధపడి దుఃఖపడే కంటే గనక మనము హాయిగా సానుభూతితో గనక ఊరుకోగలిగితే కనుక ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతాము. రైట్, ఇది అల్టిమేట్ పాయింట్ చెప్పారు. గతాన్ని నేను అది చేశానని చెప్పకుండా చేయలేకపోయాను వద్దు, చేసిందైనా చేయిందైనా వదిలేసి ఇప్పుడు సహానుభూతి అందరితో కలిసి ఎదుగుతూ ఉండడం, యాజ్ ఇట్ ఈజ్ గా స్వీకరించటం సానుభూతి. తర్వాత ఈ స్పైడర్ పీపుల్ అనేది మళ్ళీ వాళ్ళని ఆహ్వానించడం జరిగింది మనము. మరి 1996లో అనమాట మరి 5వ గ్రిడ్ స్థాపించాం మనము. 1990లో 4వ గ్రిడ్ వేసేసుకున్నాము. వాళ్ళ తర్వాత 1996లో 5వ గ్రిడ్. మరి ఆ గ్రిడ్ తయారీలో 1,44,000 మంది సంకల్పం కావాల్సి వచ్చింది దీన్ని తయారు చేయటం కోసం. అప్పటికే కొంతమంది మరి అప్గ్రేడ్ అయ్యి ఉన్నారు కదా, అంతకుముందు భూమి మీద ఉన్నారు కదా, ఫస్ట్ లెవెల్లో అయిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు మళ్ళీ ఇంకా కొంతమంది కూడా కావాల్సి వచ్చారు. అప్పుడు 1994-96 మధ్యలో ఇంకా కూడా జాగృతి చేయాల్సిన అవసరం వచ్చింది అనమాట, ఇంకా కొత్త వాళ్ళని. అప్పుడు స్పైడర్ పీపుల్ని పిలిచాం మనం. మరి వీళ్ళు కూడా ఒక గ్రహానికి చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళు ఎంతో గొప్ప పరిజ్ఞానం కలవాళ్ళు అనమాట. వీళ్ళు ఈ గ్రహాంతర జాతి వాళ్ళు. వీళ్ళు ఈ సమయంలో కొంత లక్ష్యాన్ని సాధించుకోవాలని మరి పైలోకాల నుంచి వచ్చారు వీళ్ళు. మరి వీళ్ళ దగ్గర వెబ్ టెక్నాలజీ ఉందన్నమాట. ఆ టెక్నాలజీ కోసం వాళ్ళని మనం పిలిపించుకున్నాం అనమాట. ఇది మనకు అవసరం అవుతుంది అని చెప్పి వాళ్ళని పిలిపించుకున్నాము. అది ఏంటంటే మనకు పాత సమాచారాన్నంతా కూడా వీళ్ళు అందిస్తారనమాట. ఏ సమయంలో కావాలో ఆ సమయంలో మనకు అందించేటట్టు అన్నమాట. మరి ఏదో ఒకటి ఆశ పెడితే కానీ ఎవరైనా ఏది మనం ఒక ఇదికి రాం కదా, వీళ్ళకి కూడా మనం ఆశ పెట్టామన్నమాట. ఏ విధంగా ఆశ పెట్టామంటే తర్వాత ఇక్కడ అనేది లాస్ట్న కర్మ ప్రక్షాళన జరుగుతుంది అని చెప్పి ఆశ పెట్టాం వాళ్ళకి. చివరనైతే వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్నో గ్రహాల్లో ఉండొచ్చారు కదా, మరి ఎన్నో కర్మలు ఉంటాయి కదా, అవన్నీ కూడా హాయిగా మనకి చివరి దశలో హాయిగా
కర్మ ప్రక్షాళన జరిగిపోతుంది, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారనమాట. ఏదైనా ఎన్ని జరిగినా కూడా ఇప్పుడు ఈ కష్ట నష్టాలు ఏదన్నా రాని చివరికి ఇదంతా కర్మ ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి మనకు బాధ లేదు అని చెప్పి నిశ్చింతగా ఉన్నారనమాట. ఆ విధంగా ఉన్నారనమాట. మరి కథ చివరికి వచ్చేస్తుంది. ఇప్పుడు పరిస్థితి అదే కదా, ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవాల్సిన సమయం వచ్చిందనమాట. మరి వాళ్ళు భూమి మీద జన్మ తీసుకునేటప్పుడే ఏ సమయంలో అయితే వాళ్ళ అవసరం ఉంటుందో అప్పుడు వాళ్ళ టెక్నాలజీ అంతా బయట పెట్టే విధంగా వచ్చారు. అలా జన్మలు తీసుకున్నారు వాళ్ళు. వీళ్ళే స్పైడర్ పీపుల్ అనమాట. స్పైడర్ పీపుల్ ద్వారానే వెబ్ టెక్నాలజీ వచ్చిందనమాట. ఈ ఇంటర్నెట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1960లోనే స్టార్ట్ అయిందనమాట. ఇది మనకు మాత్రం బయటికి వచ్చింది 2000 తర్వాతనే ఎప్పుడు. మరి మానవులైన మనలో ఇప్పుడు అది అప్పుడే స్టార్ట్ అయింది. ఏంటంటే ఇక్కడ కింద చక్రాలు మనకి యాక్టివేషన్ కాల. ద్వంద్వత్వం అంటేనే కింద చక్రాలు, కింద మూడిట్లో ఉండడమే ద్వంద్వత్వం అనమాట. ఇప్పుడు అనేది అది మనము అది కింద చక్రాలని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అసలైంది చేయాల్సింది ఇదే. మన పై చక్రాల్లో ఉన్నాము. ఈ పై చక్రాలు కింద చక్రాలు రెండు యాక్టివేషన్ అయితే కానీ మనం పరిపూర్ణత్వాన్ని పొందలేమన్నమాట. దాని నుంచి మనం తెలుసుకోవటం కోసమే ఈ టెక్నాలజీ అనేది కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఈ స్పైడర్ పీపుల్ సమాచారాన్ని అందిస్తుంటారు మనకు వరల్డ్ వెబ్ నుంచి ప్రపంచంగా. మరి ఎక్కడెక్కడ ఇప్పుడు ఇంటర్నెట్ అనేది లేకపోతే మనకి బుక్ వస్తుందా? రాదు కదా. న్యూ ఎనర్జీ అనేది బుక్ ఛానలింగ్ ద్వారానే కదా మనకు వచ్చింది. మరి దేశాల నుంచి ఎన్ని రకాలుగానో మరి ఎన్నో ప్రదేశాల్లో మరి అక్కడక్కడ అనేవి కూడా మనకి విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడంతా కూడా ఇంకా పైగా ఇప్పుడు కర్మ ప్రక్షాళన అనేది బాగా జరుగుతూ ఉందన్నమాట. ఇది 1996 నుంచి 2001 అప్పటి నుంచి కూడా ఈ మధ్యకాలంలో కూడా మళ్ళీ 9వ గ్రిడ్ తయారు చేయడానికి మన వాళ్ళు పూనుకున్నారు. ఆవల వైపు వాళ్ళు ఇంకా జాగృతి చేయాలని, ఇంకా వేగవంతం చేయాలని. మరి అవి మన శరీరంలో మనం అనేది ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామనేది మనలో ఈ మార్పులు అనేది వాళ్ళు చూస్తున్నారు. అందుకని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలని అందుకని వాళ్ళు ఈ 9వ గ్రిడ్ చేయడానికి కూడా ఇంకా తీసుకుంటున్నారు అనమాట డైరెక్ట్గా. మరి ఈ పరిధుల్లో మరి ఎంతో కొద్దిగా మనం ఇలా శుద్ధి చేసుకుంటూ వస్తున్నారు. మనలో అనేది పెద్ద మార్పు వస్తూ ఉందన్నమాట. ఈ ఒక్కసారిగా ఎంత ఎత్తునంటే మనలో ఉన్న ఈ మార్పును చూసి వాళ్ళు ఇక పోల్ జంప్ అనమాట. 5 దాకా వచ్చిన గ్రిడ్లని మనని 6, 7, 8, 9లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. మనలో వచ్చిన మార్పు వల్ల, ఈ న్యూ ఎనర్జీ మార్పు వల్ల, న్యూ ఎనర్జీకి మన అందరం అనుసంధానం అవ్వడం వల్ల అన్ని గ్రిడ్లు వచ్చినాయి. అన్ని గ్రిడ్లు ఇక ఏకంగా దాటించడం అనేది జరుగుతుంది. అంటే ఈ పుస్తకం వచ్చినప్పటి నుండి ఈ పుస్తకం చదివి సాధకులందరూ భూమి మీద ఎంతమంది సాధకులు ఉన్నారో వారందరి వల్ల వచ్చింది. అందులో మనం కూడా భాగస్వామ్యం. అందరం అంటే తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. తెలుసుకుంటే ఎవరైనా 3వ పరిధి కూడా మేము దాటలేము అంటున్నామంటే ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాల్సిన ఇంకా ఉన్నాయి అంతే, వేరే ఏమి కాదు. అందరం దైవ స్వరూపాలమే, అందరం అదే పని మీద వెనక ముందు ఉన్నాం అంతే. అందరం వెళ్ళాల్సిన వాళ్ళమే. కాకపోతే నేర్చుకున్న వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. భూమాతతో పాటు నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ ఆగిపోవాల్సిన మళ్ళా మధ్యంతర కొలతలు. మళ్ళీ ఇది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు 1999, 13 కూడా మళ్ళీ ఆత్మస్థాయిలో మళ్ళీ అడగటం జరిగింది. వీళ్ళు ఎప్పుడు ఇలా చేస్తూనే ఉంటారు. న్యూ ఎనర్జీలో నిలబడతావా లేక ఓల్డ్ ఎనర్జీలో ఉంటావా అని చెప్పి మనల్ని మళ్ళీ అడిగారనమాట. కొంతమంది ఏమైనా ఉంటామన్నారు, ఓల్డ్ ఎనర్జీలో ఉంటామన్నారు. కొంతమంది ఏమైనా న్యూ ఎనర్జీతో పాటు మరి వెళ్తామన్నారు. మరి అప్పుడు అందుకనే ఆ లెక్కలు అనేది వాళ్ళకి అంత ముఖ్యం అనమాట. అలా అన్నాము, సరే బాగానే ఉంది. ఇప్పుడు భూమికైతేనేనా ఇంకా దానికి 1,00,000 సంవత్సరాల దాకా మరి దానికైతే ఆదాయం ఉంది. ఇప్పుడు అదేమన్నా ఎసెన్షన్ అవుతుంది. అదైతే పచ్చజెండా ఊపేసింది. ఎప్పుడైతే మనం ఆత్మపరంగా ఒప్పుకున్నామో అది ఎసెన్షన్ అవటానికి ఒప్పుకుంది. పైగా మనం ఏం చెప్పాము, మేము రాకపోయినా కూడా నువ్వు వెళ్ళొచ్చు అని కూడా పెట్టేశాము. అదేనా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఓల్డ్ ఎనర్జీ వాళ్ళు కొంతమంది రానంటున్నారు. మరి ఇప్పుడు ఏంటి, ఇదేమన్నా భూమి ఏమన్నా ఎసెండ్ అయిపోతుంది, అది మొదలు పెట్టేసింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళేనా ఇప్పుడు భూమితో పాటు మరి వెళ్తామన్న వాళ్ళు కొత్త ఎనర్జీకి వెళ్తానన్నారు, వెళ్ళిపోతున్నారు. మరి వీళ్ళని ఏం చేయాలి, ఓల్డ్ ఎనర్జీ వాళ్ళని ఏం చేయాలి అని ప్రశ్న అనేది వచ్చేటప్పటికి అప్పుడు ఇక ఏంటంటే ఈ 9వ పరిధికి మనం వెళ్ళబోతున్నాం కదా, అక్కడే వీళ్ళ కోసం అనేది మళ్ళా 3వ పరిధి ఏర్పాటు చేశారనమాట. అచ్చా, కాంతి అంటే న్యూ ఎనర్జీతో ఉన్న వాళ్ళందరూ 9వ పరిధిలోకి వెళ్తూ ఉన్నప్పుడు అదే సమయంలో అదే ప్లేస్ లో మేము ఓల్డ్ ఎనర్జీలో ఉంటా అన్న వాళ్ళు 3వ పరిధిని కూడా క్రియేట్ చేశారు అక్కడ.
వాళ్ళ కోసం సపరేట్ చేయటమైంది అనమాట. ఇంకోటి అక్కడికక్కడనే మనం ఏమన్నా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాం, ఈ భూమి మీదే ఉండి ఇక్కడ అనేది చేస్తూ ఉంటాము. భూమి మళ్ళా వెనకటి ఇదికి వస్తుంది. ఇంకా కొన్నాళ్ళ తర్వాత జరగబోయేది ఏంటంటే, ఫస్ట్లో మనం నక్షత్ర మిత్రుల్లో కూడా చెప్పుకునే వాళ్ళ అంతకుముందు పూర్వ వైభోగం ఉంది, ఒక స్పెషల్గా ఉండేది భూమి అన్నాం కదా. ఇప్పుడు కొన్నాళ్ళు అనేది మళ్ళీ భూమి అనేది ఇట్లా ఒక స్పెషల్గా నలుగురిలో నారాయణ కాకుండా ఒక స్పెషల్ పొజిషన్ అనేది పొందటం అనేది ఇప్పుడు జరగబోతుంది అనమాట. వీళ్ళు ఇక్కడ ఉంటారు, ఇట్లా జరుగుతుంది అనమాట. అయితే భూమి మీద మానవుల సంకల్పం ఉన్నందువల్ల మరి అన్ని రంగాలు ఇక్కడ అభివృద్ధి చెంది ఉంది. అందుకని ఆ లెక్కల ప్రకారం ఇక్కడ కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాం అనమాట. ఇప్పుడు భూమాతతో పాటు మనం ఉంటాం. ఓల్డ్ ఎనర్జీతో పాటు ఎవరైతే ఉంటామో ఓల్డ్ ఎనర్జీ వాళ్ళ కోసమైనా స్పెషల్ ఉంది, వాళ్ళు అక్కడ జన్మలు తీసుకుంటారు. మనమేమైనా దీని మీద కొన్నాళ్ళు కంటిన్యూ అవుతాము. కంటిన్యూ అయ్యి తర్వాత మళ్ళీ మనం అనేది ఇప్పుడు కొత్త కొత్త సమాచారాలు వెల్లడవుతున్నాయి అనమాట. అదేంటంటే మానవ చరిత్ర ఆసక్తికరంగా తిరిగి వ్రాయటం జరుగుతుంది ఈ టైంలో. అంటే మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతకాలం మనం ఏదైతే అనుకుంటున్నామో అదే తిరగ రాస్తున్నాం అనమాట. ఇది విద్వత్ ప్రపంచాన్నే కుదిపే విధంగా ఉంటుందన్నమాట. ఏమంటున్నారంటే అటు విషయాలు బయటపడతాయి అంటున్నారనమాట. అది పండితుల్ని మతాన్ని కూడా కుదిపివేస్తుంది. మరి ప్రపంచ నలుమూల నుంచి ఒక్కొక్క గ్రంథం వస్తుంది, ఇతర గ్రంథాలని సత్యాలతో సరిపోయే సత్యాన్ని వెలువరిస్తుంది. ఇప్పుడు నక్షత్ర మిత్రులు మనం చెప్పుకున్నాం సార్, దానికి అనుబంధంగా మళ్ళీ ఇది ఒకదానితో ఒకటి కనెక్షన్ ఉంటాయి చూడండి. ఇప్పుడు చాలా పుస్తకాలు వచ్చాయి మేడం, వారానికి ఒక పుస్తకం రిలీజ్ అవుతుంది. స్వాధ్యాయ యోగా ఫౌండర్ శ్రీనివాసరెడ్డి గారు ఎన్ని పరిచయం చేస్తున్నారు, వీరు చెప్పినట్టు అన్ని సైంటిఫిక్ బేసే. అదే ధ్యానానికి, అనుభవానికి, ఇప్పుడు మీరు మనం మాట్లాడుకునే ప్రతిదానికో సైంటిఫిక్ బేస్ ఇచ్చారు. అవి అసలు వస్తున్నాయి, అలా వస్తాయి అని చెప్తున్నారు వాళ్ళు, ఖచ్చితంగా చెప్పారు. అప్పుడు చెప్పారు, ఇప్పుడు వస్తున్నాయి, అది ఎంత జరుగుతుంది అది చెప్తున్నారు. అసలు ఆ సత్యాలను మనం కాదనలేము అంటున్నారు. ఒక్కొక్క బుక్ లో ఉండే సత్యము పైగాట ఒకదానితో ఒకటి అనుబంధమై ఉంటాయట, దేనికి అది కాదట. ఇక ఎలా కాదంటాము మనం? నిజంగా ఈ బుక్ ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకుంటున్నాము అంటే అదే కదా అల్టిమేట్ మేడం. నిజం, ఇదంతా అప్పుడు చెప్పిన విషయాలన్నీ ఎలా ఒక్కొక్కటి జరుగుతుందో తెలుస్తుంది. ఇప్పుడు అన్ని ఎన్నో అద్భుతమైన పుస్తకాలు వస్తున్నాయి మేడం. సో మరి ఫైనల్ గా మీ మెసేజ్ మేడం, ఈ రోజు ఇంకేమన్నా చివరగా చెప్పే పాయింట్స్ ఉంటే చెప్పి మీ మెసేజ్. ఆ మెసేజ్ మనం ఏం లేదు, చక్కగా ఇక్కడ మళ్ళీ అందులో కొట్టుకోకుండా మనము ఆ సానుభూతి అనేది, ఆ సానుభూతిని మన జీవితంలోకి మనం అప్లై చేసుకున్నామంటే అప్పుడు ఆ కోపాలు, ఆ ద్వేషాలు అవన్నీ కూడా ఇదయ్యి ఈ న్యూ ఎనర్జీలోకి మనం వచ్చాం కదా. ఈ న్యూ ఎనర్జీ దాన్ని మనం చక్కగా ఆచరణ పెడుతూ ఉంటే చక్కగా మనము ఎంతో ముందుకు వెళ్ళటానికి ఉంటుంది. మైక చెప్పుకుంటున్నాం కదా, పదుగురు బాగులోనే మన బాగు కోరుకుంటున్నాం అంటాం. అప్పుడు మనం ఏం చెయ్యాలి? మన పక్క వాళ్ళకి మనమని ఇది అనేది చెప్తూ ఉంటే గనక అదే మనం చేసేది. మన సాధనతో పాటు అందరికి అందిస్తూ వెళ్తూ ఉంటే గనక సరిపోతుంది. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, విన్నాం కదా న్యూ ఎనర్జీ ఎపిసోడ్ 4. ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మనం వచ్చిన విషయాలన్నిటినీ చాలా మర్చిపోయామని టోబయాసిస్ వారు చెప్తున్నారు. మతాల గురించి చెప్పారు, పూజలు వాటి గురించి చెప్పారు. వాటన్నిటినీ మనం బయట వెతుకుతున్నాం. వారు కూడా ఏం చెప్పారో చెప్పారు, దేవి దేవతలు. వారికి మేము అంత ఈజీగా దర్శనాలు ఇవ్వము, మీ ఎనర్జీయే ఆ ఒక రూపంగా మారుతుంది. మనం ఏ రూపంలోనైతే దేవీ దేవతలు చూస్తున్నామో వారు అలా ఉండరు, మేము అలా ఉండము అని చెప్పారని టోబయాసిస్ వారు న్యూ ఎనర్జీ పుస్తకం ద్వారా అందించారు. మీ ఎనర్జీయే ఒక రూపంగా మారుతుంది, మీ నమ్మకమే అది జరిపిస్తుంది తప్ప మేము కాదు అని టోబయాసిస్ ద్వారా మనకు అందించారు. తర్వాత మనకు ఇంట్లో ముద్దు పేరు ఉంటుంది, కానీ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఏ పేరు ఉంటుందో అందరూ ఆ పేరుతోనే పిలుస్తారు. అలాగే మనం భూమి మీదకి వచ్చిన ప్రతిసారి ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లతో కాకుండా ఆత్మకు ఒక పేరు ఉంటుంది, ఆ పేరుతో పలకరిస్తారని. ఒక మానవులకే కాదండి, అన్ని క్రిమి కీటకాలకు, జంతువులకు, చెట్లకు కూడా ఉంటాయని. కానీ వాటికి తెలుసు వాటి పేర్లు, ఎందుకంటే సహజ సిద్ధంగా ప్రకృతితో ఉన్నాయి అవి. మనమే మర్చిపోయాము అనేది తెలుసుకున్నాం. ఇక్కడ అల్టిమేట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. తర్వాత మనం కాంతితో జీవిస్తూ లేదు నేను కొంత ఏంటది
చీకటిలో కొంత వెలుగులో ఉంటాను అని అనుకోవడం కూడా మన నిర్ణయమే. మనం ఎంత ఉన్నాం అనేది ఎప్పటికప్పుడు శక్తి కొలమానాలు చేస్తూ ఉంటారు అనేది అల్టిమేట్. ఇది మనం ఎంత ఉన్నాం, ఎంత ఎదిగామనేది మన ఎదుగుదలే భూమాత ఎదుగుదల. భూమాతకు కూడా చెప్పాం, ఒకవేళ మేము ముందుకు వెళ్ళకపోయినా మీరు వెళ్తూ ఉండండి. ఇప్పుడు మనం చేసే ప్రచారంతో ఇంత స్పీడ్ అవుతుందని మనం అనుకుంటున్నాం, కానీ మన ఎదుగుదలతో పాటు ఒక గ్రిడ్ ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. 4, 5, 9వ గ్రిడ్ వరకు జరిగింది. అంటే మనం ఇప్పుడు చేసేటువంటి మనం ఒక్క స్టెప్ కన్నా 10 స్టెప్పులు ఆ గ్రిడ్ల ద్వారా జరిపించబడుతుంది అనేది గమనించాలి. తర్వాత మేము ఓల్డ్ ఎనర్జీలోనే ఉంటాము అని నిర్ణయం తీసుకున్నప్పుడు న్యూ ఎనర్జీలో ఉన్న వాళ్ళందరూ 9th పరిధికి వెళ్తూ ఉంటే అక్కడే ఒక 3వ పరిధి ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగిందని చెప్పారు. అంటే ఇప్పుడు ఎలా ఉండాలి, మనం సానుభూతితో, ఈర్ష, ద్వేషాలు, కోపాలు, సెపరేటిజం లేకుండా ఏకత్వంతో ఉంటేనే మనం ఉన్నతంగా ఎదుగుతాము అనేదే మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, అందరం ధ్యానం సాధన చేస్తూ ఐకమత్యంతో, ఏకత్వంతో ముందుకు వెళ్ళాలి. మనం ఈ విభజించేటి అన్నిటి నుంచి బయటపడాలి అనేదే ఓవరాల్గా మనం తెలుసుకున్నాం. ఇది ధ్యానంతో మాత్రమే సాధ్యం. ఈ వీడియోని మళ్ళీ చూద్దాం, లైక్ చేద్దాం. పిఎంసికి సపోర్ట్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయడం, అందరికీ షేర్ చేయడం మిత్రులారా అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.